బైబిల్లో కీర్తనలు 27వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను అని అంటాడు. అవును, ఈరోజు దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారా? మీ విశ్వాసాన్ని బట్టి అందరూ మిమ్మల్ని దూరం పెట్టారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో యోహాను 9వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక పుట్టుగుడ్డివాణ్ణి స్వస్థపరచడం చూడవచ్చు. ఆయన బోరద చేసి అతని కన్నులకు పూసి సిలోయాము అనే కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నప్పుడు ఆ వ్యక్తి కేవలం యేసు ప్రభు మాట మాత్రమే విన్నాడు, కానీ కన్నులు వచ్చాక ఆయనను చూడలేదు. కానీ తన కన్నులు ప్రసాదించిన దేవుని గురించి మాత్రం వెంటనే సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాడు. అయితే ఎంతో కాలం నుండి దేవాలయం ఎదుట భిక్షం అడుక్కునే ఇతడు ఈ దినం కన్నులు పొందడం చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతుంటే అతని సాక్ష్యం అబద్ధం అని నిరూపించడానికి పరిచయులు నడుం కట్టారు. అతను విచారించారు. అతడు మానక దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంటే అతని తల్లిదండ్రులు పిలిచారు. అయితే ఎక్కడ తాము వెలువబడతామో అని వారు తమ కొడుకునే వదులుకోవడానికి సిద్ధపడ్డారు. అనుకున్నట్టే పరిచయులు అతన్ని వెలివేశారు. కానీ యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో ప్రభువే అందరూ అతన్ని వెలివేశారని అతన్ని కనుగొన్నాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అవును, ఈ లోకం అంతా విడిచిపెట్టచ్చు, కన్న తల్లిదండ్రులే దూరం పెట్టచ్చు, కానీ నా యేసయ్య మనల్ని కనుగొని చేర్చుకుంటాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన చిన్ననాడంతా అందరిచే వెలిపోయిన వాడిగా, చిన్నచూపు చూపబడిన వాడిగా ఉన్నాడు, కానీ ప్రభువే కనుగొని చేర్చుకుని హెచ్చించాడు. ఈరోజు అదే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.